చెట్టు ఎక్కాను. ఓ ప్రణేంద్ర, ఇదేనా నీ ఉదార స్వభావం? మహావిష్ణువునకు శేషపాంతుగను, ఈశ్వరునకు కంఠాభరణం, త్రిపురాసుర సంహనార్థపు బాణపు అల్లిక త్రాడుగను, మంద్రాత్రికి కవపు త్రాడుగను సహాయపడ్డావు. గ్రహణ కాలం ముందు చంద్రుని కబలించిన మహాత్ముడు నీ విష్ణాగ్నిజ్వాలకు నేను ఒక లెక్క. నాకు సంతానం కలిగిన నవమాసములకు శేష పవనం వస్తుంది. ఆనాడు తప్పనిసరి కాదు, నా ప్రాణాన్ని కల్పిస్తాను స్వామి అని మొరపెట్టుకున్నాను. అందుకు నాగరాజు కనికరించి, అట్లనైతే నీకు 7 ఆడపిల్లలు జన్మిస్తారు, అందరికంటే చిన్నదానికి నా పేరు పెట్టమని మరీ మరీ హెచ్చరించి పంపించాడు నాగరాజు. అప్పుడు భూలక్ష్మీదేవి తిరిగి భూచక్రపట్నం చేరుకున్నది. కానీ అక్కడ జరిగిన సంగతి తన భర్త గారితో చెప్పలేదు. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత భూలక్ష్మీదేవి గర్భం దాల్చింది. ఆమెకు నవమాసం నిండిన తర్వాత ఒక చక్కని ముహూర్తమున 7 ఆడపిల్లలు పుట్టారు. ఆ పుట్టిన పిల్లలకు పెద్ద కుమార్తె సూర్యనాగమ్మ, రెండో కుమార్తె చంద్రనాగమ్మ, మూడో కుమార్తె ఉత్తర కన్యక, నాలుగో కుమార్తె దక్షిణ కన్యక, ఐదో కుమార్తె ఆరవ కుమార్తె ముని కన్యక, ఏడవ కుమార్తె అందాల భరణి బాలనాగమని పేర్లు పెట్టారు. పిల్లలు అందచందాలను చూసి మురిసిపోతున్నారు. కానీ ఒక ప్రక్క ప్రాణగండం దగ్గర పడుతుంది కదా, కృంగి కుమిలిపోతున్నది భూలక్ష్మీదేవి. ఎలాగైతేనేమి తన భర్త గారి నవాభోజరాజుతో తన ప్రాణ రహస్యం తెలియచేసింది. అంతలో నవాభోజరాజు తన మంత్రి పురోహిత సామంత దండనాయకులను రప్పించి నాగరాజు రాకుండా భూలక్ష్మీదేవికి కాకి వేయకుండా ఏ విధంగా కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నారని
1 2 3 వీళ్ళ ముగ్గురు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలుసా? సినిమాకి వెళ్తే ముగ్గురు వెళ్తారు, ఎక్కడికైనా షికార్కి వెళ్ళాలంటే ముగ్గురు వెళ్తారు తెలుసా? ఎప్పుడైనా టిఫిన్ చేద్దాం అనుకున్నారు అనుకో, ముగ్గురు వెళ్తే వెళ్తారు. ఒకవేళ మనం వస్త్రాలు కలపడం మనం అందరం ఒక దగ్గర ఉండిపోతామా? ఇది ముగ్గురు ఒక దగ్గర ఉంటారు. అందుకే కొట్టుకోరు ముగ్గురు. మళ్ళీ కొట్టుకున్నారు. దేని కొట్టుకున్నారు? నేను అక్కడే గొంతుపల్లం దిగాను. ఏమి దిగిపోతాను నువ్వు వచ్చి చెప్పావా? అక్కడ దిగిపోవా? ఫోన్ చేసావా? ఎందుకు లేట్ అయిపోయి అడుగుతాను నన్ను. అప్పుడు గొడవ అవుతాను, అందుకే లేట్ అయిపోయినా. ఆంధ్రప్రదేశ్ సెంటర్ లో కొట్టేసుకున్నారు. అప్పాజీ పారిపోండి చదువు చేసలాక గుడి ముచ్చాడు లేరా? అసలు ఎందుకు వచ్చారు బాబా రూట్ని ట్రాఫిక్ జామ్ అయిపోయి కొట్టేసుకుంటారు ముగ్గురు. సమస్య సమస్య ఎవరికని చెప్తే సమస్య భయపడి పారిపోతారు. సమస్య చెప్తుంటే వీళ్ళకి జరిగిన తగ్గు చెప్తుంటే అది భయపడిపోతున్నారు. అవును, తగ్గు చెప్పలేక అంతలా భయపడిపోయి తగ్గు ఏముంటారా? సింపుల్ మళ్ళీ ఏంటది? అది చెప్పలేకపోతాం. కొట్టేసుకుంటాం అసలు ముగ్గురికి వచ్చి తగువే. అప్పుడు నాకు ఫోన్ చేసి మన సారికేశ్వరరావు ఇప్పుడు అన్నయ్య లేట్ అయిపోతే ముగ్గురు కొడుచుకుంటున్నారా అర్జెంట్ రాడాలట. ఇప్పుడు దేవపల్లి బయలుదేరుతున్నాను అద్దరికి వచ్చాను. బట్టలు వేసుకోలేదు నేను, డ్రైవర్ వచ్చింది. అందుకేనండి రైతుడు వచ్చాను నేను, ఆఫ్టర్ వచ్చిన చూస్తే ముగ్గురు కొట్టుకుంటారు. అమ్మ ఈడేమో ఈడు కూడా ఎత్తాను, మళ్ళీ ఇద్దరు కలిపి ఇతను కూడా ఎత్తాను. గురువారు చూడలేదు. ఈయన ఈయన్ని కొట్టాడు, ఈయన మళ్ళీ ఆయన కదా కొత్త ఇద్దరు కలిపి ఆయన కొడతారు. అప్పుడు వెళ్ళాను ముగ్గురు నాపిరాను ఏ చదువు ఎందుకు కొట్టుకుంటారు? సారికేశ్వర పనులు చేస్తాను మీరు వాళ్ళ సారికేశ్వర టీంలో ఆర్మీ డోర్ కొట్టుకుంటారంటే ఏంటి పగు ఏం జరిగింది అంటే అప్పుడు ఈ ముగ్గురికి జరిగే స్టోరీ చెప్పారు. వీడు మొదలెట్టారు. మొహం చూడు లేదుగా ఏదన్నా కింద మా రంగు వేసినాడు, రంగు వేసినాడు మన వేసానికి. అది కాదురా, ఈ మధ్యన ఎవరికైనా చిన్న వయసులో వాళ్ళకి కూడా తలపై మెరిసిపోతుంది, అందుకు ఎవరైనా రంగు వేసుకుంటున్నాం. పాపం రంగు వేసుకోండి వీడు మూతిపిచ్చిపోయి కదరా, ఎవరైనా తలకి కదా రంగు వేసుకుంటారు. ఎందుకే తెలిసింది మీకు? తలకి రంగు వేసుకుంటారు, ఆయన మూతికి ఎందుకు వేసుకున్నారు? అదే చెప్తున్నారు. ఆ మూతికి రంగుకి ఇప్పుడు చదువుకి లింక్ ఉంది. ఆడ ఒక అమ్మాయిని లవ్ చేసినాడు, ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఒక అమ్మాయిని లవ్ చేశాడా? ఉందా నీకు? బట్టలు కొన్నాడు, 2 జతలు కాడు మొబైల్ కొన్నాడు, సెల్ ఫోన్ కొన్నాడు. క్యాష్ ఇచ్చినాడు. బండి ఆపడం చదువు, బండిలో వాటర్ బాటిల్ బంద్ చేయండి వీడికి. అమ్మ ఎవరు వాటర్ బాటిల్ కూడా 20 రూపాయలు ఇచ్చేసి అలా చూసి అమ్మ మాటకమ్మా చెప్పుకోవాలా ప్రేమించాడు కానీ మళ్ళీ కట్టాడు పెట్టుబడి. బాగా చూసుకుంటాను సింహాద్రి, అమ్మ ఎంత బాగా చూసుకుంటారో తెలిసిన బాగా చూసుకుంటాను. అయితే ఒక రోజుని ఈ బుగ్గలో ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చూడండి, కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా.